ఇంట్లో డబ్బులు నిరంతరము రావాలంటే శాస్త్రోక్తంగా ఏం రెమెడీ చెయ్యాలి అంటే, చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ప్రతి ఇంట్లోనూ డబ్బులు పెట్టుకోవడానికి ఒక అల్మారా కానీ ఒక బీరువా కానీ ఉంటుంది. ఉప్పు లక్ష్మి యొక్క నివాస స్థానము. ఉప్పు డబ్బా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అలానే ఉప్పు కూడా ఎప్పుడు డబ్బా నిండుగా ఉండాలి. ఉప్పు కూడా శుభ్రంగా ఉండాలి. మనము నగలు డబ్బు అల్మారాలో ఉంచుకుంటూ ఉంటాం కదా, అల్మారా తలుపు వేసి తాళం వేస్తారు. అల్మారా పైన చూస్తే పనికిరాని సామాన్లను పెడుతూ ఉంటారు. పనికిరాని వస్తువులను, వాడని వస్తువులను ధనం ఉండే అల్మారా లేదా బీరువా పైన పెడుతూ ఉంటే ధనము దొంగల పాలవుతుంది. లేదా ఎవరైనా మీ వద్ద నుండి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వరు. దౌర్భాగ్యం అనేది వస్తుంది. లక్ష్మీదేవి యొక్క తలపైన ఈ వాడని సామాన్లను ఉంచినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లే కదా. ధనం ఉంచే స్థానాన్ని లక్ష్మీ స్థానంగా భావిస్తారు. లక్ష్మి ఉండే స్థానం ఎలా ఉండాలి? అల్మారా పైన శుభ్రం చెయ్యరు కదా, రోజు ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటారు. అల్మారా పైన వస్తువులను అలాగే వదిలేస్తారు. రోజు ధనం ఉంచే ప్రదేశాన్ని చూస్తూ ధనం పెరగాలి అంటే ఎలా పెరుగుతుంది? అల్మారా పైన భాగము, వెనుక భాగము, ఎదుర భాగము అంతా శుభ్రంగా ఉండాలి. మనం స్నానం చేసినప్పుడు ఒకవైపే స్నానం చేయం కదా, మొత్తం బాడీ అంతా క్లీన్ చేస్తాం కదా, అలాగే అల్మారా కూడా చుట్టూ క్లీన్ చేయాలి. దక్షిణం గోడకి డబ్బులు ఉండే అల్మారా లేదా బీరువాని ఉంచాలి. ఓపెన్ చేసినట్లయితే ఉత్తరాన్ని చూడాలి. మీరు బీరువా అయినా సరే అల్మారా అయినా సరే ఇలానే పెట్టుకోవాలి. మీరు నుంచుని బీరువాలో డబ్బులు తీస్తూ ఉన్నట్లయితే మీరు దక్షిణాన్ని చూస్తారు. ఈ విధంగా మీ బీరువా లేదా అల్మారాని ఏర్పాటు చేసుకోండి. అల్మారా పైన రోజు శుభ్రం చెయ్యలేని వారు అల్మారా పైన ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసి ఉంచండి. వారానికి ఒకసారి అవి మార్చుకుంటూ ఉన్నా సరిపోతుంది. ఎంతో శ్రమ చేస్తే గాని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఎవరి ఇంట్లో అయితే అల్మారా టాప్ భాగంలో శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది. టాప్ పైన ఒక సూది కూడా పెట్టవద్దు. మేము అల్మారా పక్కన, క్రింద, పైన అన్ని వైపులా శుభ్రం చేస్తున్నాము. లక్ష్మీదేవి ఎలా వస్తుంది అంటే, ఒక్కొక్కసారి వ్యాపారం చాలా బాగా సాగి ఉద్యోగంలో ఆదాయం పెరిగి ఎక్కువగా ధనం వచ్చి అల్మారాలో పెడుతూ ఉంటారు. లేదా బంగారాన్ని కొని పెడుతూ ఉంటారు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే బంగారము తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బయటకు డబ్బు వెళుతుంది కానీ తిరిగి రాదు. అల్మారాలో ఉంచిన వస్తువులు అనంతంగా వృద్ధి చెందాలి అంటే ఈ చిన్ని రెమెడీని చెయ్యండి. ఈ రెమెడీ మీరు పౌర్ణమి రోజున చెయ్యాలి. ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకు లోపల 3 యాలుక్కాయలను, 3 లవంగాలను, ఒక చిన్ని దాల్చిన చెక్కను ఉంచండి. ఈ తమలపాకుని మడవండి. దానిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ అల్మారా పై భాగంలో ఉంచండి. ఈ రెమెడీని మీరు పౌర్ణమి రోజున సాయంత్రము 6:30 గంటలకు చెయ్యాలి. ఈ రెమెడీని మీరు రోజు సాయంత్రమే చెయ్యాలి. 2 అగరవత్తిలను వెలిగించి మీ మూసి ఉన్న అల్మారా లేదా బీరువాకి అగరవత్తిల ధూపాన్ని చూపించండి. తరువాత పసుపు వస్త్రంలో మూట కట్టాం కదా, ఆ మూటకు కూడా అగరవత్తిల ధూపాన్ని చూపించి ఆ అగరవత్తిలను పూజా మందిరంలో పెట్టేయండి. ఈ విధంగా మీరు 27 రోజుల పాటు వరుసగా చెయ్యాలి. మరుసటి రోజు సూర్యాస్తమయం కంటే ముందే ఆ తమలపాకులను తీసేసి వాటిలో ఉన్న లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్కను వేరే తమలపాకులో వేసి మడిచి మీరు ఏదైతే వస్త్రాన్ని వాడారో ఆ వస్త్రంలోనే మళ్ళీ మూటలా కట్టేసి మళ్ళీ అల్మారా పైన పెట్టేయండి. 6:30 తర్వాత ధూపాన్ని చూపించండి. ఈ విధంగా కంటిన్యూగా 27 రోజుల పాటు తమలపాకులను మారుస్తూ ధూపాన్ని చూపిస్తూ ఉండండి. యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్కని మార్చవలసిన అవసరం లేదు. 27 రోజుల పాటు అవే ఉండవచ్చు. ఈ విధంగా 27 రోజులు చేస్తే ఈ తమలపాకులు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్కలోని ఈ 3 మిశ్రిత శక్తి అల్మారా లోపల లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉండడానికి, నిరంతర ప్రగతి, నిరంతర బుద్ధి యొక్క శక్తి అన్నింటినీ మీ బీరువా లోపలికి ఆకర్షింపచేస్తుంది. ఈ విధంగా శక్తి వచ్చిన తరువాత ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది. ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాము.
ఉప్పు పెడితే డబ్బు పెరుగుతుందని అంటున్నారు, తమలపాకులు పెడితే డబ్బు వస్తుందని అంటున్నారు. ఇంకా ఇవే కాకుండా ఇంకా 100 మంది 100 రకాల పరిహారాలను చెప్తూనే ఉన్నారు. 1,00,000 మంది ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. రెమెడీ ఒకటే పని చేయాలి కదా. ఈ వేల రెమెడీలు ఎందుకు అంటే ప్రతి వారికి ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి యొక్క రాశి లగ్నము, ప్రతి వ్యక్తి యొక్క పుణ్య పాప కర్మలు, వారి ఇంట్లో ఉండే వారి రాశి లగ్నము ఇవన్నీ చూసి మీరు జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు అవన్నీ ఆలోచించి మీకు రెమెడీని ఇస్తారు. మీకు సామూహికంగా ఈ రెమెడీస్ని చెప్తూ ఉన్నాము. ఇందులో ఏ ఒక్క రెమెడీ మీకు సరిపోయినా దానిని మీరు చేసినప్పుడు మీ జీవితంలో చక్కని మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ రెమెడీ ఏది? మీకు తమలపాకులకు పెద్దగా డబ్బులైతే ఖర్చు ఏమీ అవ్వవు. మేము మీ నుండి ఏమీ డబ్బులైతే తీసుకోవడం లేదు. చిన్న చిన్న రెమెడీస్ విశ్వాసంతో చెయ్యండి. ఏ రెమెడీతో మీ జీవితం మారుతుందో ఆ ఉపాయం మీ చేతిలోకి రాగానే మీ జీవితంలో తప్పక మార్పు వచ్చి మంచి జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఇన్ని రెమెడీలు ఎందుకు అనే సందేశాన్ని వదిలేసి మీరు చెయ్యగలిగిన రెమెడీస్ని చెయ్యండి.